హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తనే మా అక్క వాళ్ళ చిన్న కూతురు అండి. తనకి ఎంగేజ్మెంట్ చేస్తున్నారు. సో ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్ వీడియో చూసేయండి. ఈ న్యాచురల్ బ్యూటీకి ఇంకొంచెం బ్యూటీ తోడవడం కోసం ఇలా ఫేషియల్ చేయించామండి పార్లర్కి తీసుకొచ్చి. కొంచెం అంటే హెవీగా ఏమీ చేయించలేదు, అంటే అప్పటికప్పుడు కొంచెం ఇన్స్టెంట్ గ్లో ఉండాలి కదా అని చెప్పి చేయించామండి. సో ఇంటికి వచ్చేస్తాం. పెళ్లి కూతురు అండి, మొహం చూపించండి పెళ్లి కూతురు గారు. పెళ్లి కూతురు అక్కగారు. పెళ్లి కూతురి అక్కే మెహందీ డిజైనర్ అండి. సో తనే పెట్టేస్తుంది, చాలా స్పీడ్గా పెట్టేసింది. పక్కనే మేము ఈ ఫ్రూట్స్ ఈ స్వీట్స్ అన్నిటికీ ర్యాపింగ్ స్టార్ట్ చేసేసుకున్నాము. సో చాలా టైం పట్టిందండి. మేము నైట్ ఇలా కూర్చొని ఇంకా తెల్లారికి ఫంక్షన్ కదా, ఇంక ముందు రోజు ఇది లాస్ట్లో ఇది పెట్టుకున్నాము. ఇదంతా ఇలాగా మేము ర్యాప్ చేసేసుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టేసుకున్నాము. గోరింటాకులు పెట్టుకుంటున్నారండి పెళ్లి కూతురికి, పెళ్లి కూతురు అక్క. సో చూస్తున్నారు కదా, ఈ పెళ్లి కూతురు మాత్రం సిగ్గుపడిపోతుందండి. రేపు వాళ్ళ ఆయన దగ్గర ఎంత సిగ్గుపడుతారో రేపు చూడాలి. ఇదిగోండి ఏమో మా అక్క అండి. మా పెద్దనానండి. హాయ్ పెద్దనాన్న, హాయ్ చెప్పు. టైం వచ్చేసి 1:14 అండి. అన్ని పనులు అయిపోయినాక ఇంకా ఈ ఫ్రూట్స్ అలానే స్వీట్స్ ఈ ర్యాపింగ్కి లాస్ట్లో పెట్టుకున్నామండి. మిడ్ నైట్ అయినా కానీ ఇంక ఇవి ఫాస్ట్గా చేసేసుకోవాలని చెప్పి మొత్తం దగ్గర పెట్టేసుకొని అందరం కలిసి ఇలాగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఊసులు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ అందరం ఇలా కూర్చుని మొత్తం చేసుకున్నాము. పక్కన ఇలా డిజైన్ చేసేస్తుంది మా అమ్మాయి, మా పెద్ద అమ్మాయి, మా చిన్న అమ్మాయికి. నేను పిన్నినవుతానండి వాళ్ళకి. ఈమె పెళ్లి కూతురు అక్క అండి. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, గొప్ప మహల్లారా. ఇదిగో పెళ్లి కూతురి అమ్మండి. ఇక్కడంతా ఇలా ప్యాకింగ్ చేసేసామండి. పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురికి ఇలా ఒళ్ళో పెడతారు కదా, అవన్నీ మేమే ఇంకా అంటే చుట్టాలం కదా, మొత్తం మేమే చూసుకున్నాము. వాళ్ళు అక్కడ వైజాగ్ నుంచి రావాలి కదా, అందుకని వాళ్ళు వచ్చే ముందు అన్నీ ప్యాక్ చేసేసి ఇలా పెట్టుకున్నామండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు బావ మరదలు అవుతారండి. చాలా బాగా పెట్టింది కదా మెహందీ వాళ్ళ అక్క పేరు నిహారిక అండి. చాలా బాగా పెడుతుంది. సో బయట ఎక్కడ కూడా ఏం చేయించకుండా ఇంకా ఇంట్లోనే వాళ్ళ అక్కనే పెట్టేసేసారు. సో నాకు ఇద్దరు కూతుర్లు అండి, మా అక్క కూతుర్లు. ఇది చిన్నది అండ్ మెహందీ పెట్టిందేమో పెద్దదండి. ఎంగేజ్మెంట్కి ఇదిగోండి స్వీట్స్ అట్లానే ఫ్రూట్స్, ఇదిగోండి పెళ్లి కూతురి సామానం, శారీస్, తన నగలు. సో ఇవన్నీ రెడీ అయిపోయినాయి అండి. ఇంకా పెళ్లి కూతురు లేసి రెడీ అవ్వాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకి 4:43 అవుతుందండి. సో తను డీప్ స్లీప్లో ఉంది. పెళ్ళికొడుకు వచ్చి చూసుకుందామని వచ్చాడు కానండి, వర్కౌట్ అవ్వలేదు. సో మేమైతే ఇదిగోండి ఇలా ప్యాక్ చేసేసుకున్నాం. స్వర్ణ గ్రాండ్ మేము విజయవాడలో ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. సో చూస్తున్నారు కదా పెళ్ళి కూతురికి ఎంగేజ్మెంట్ ఇవాళ. సో ఇవన్నీ మేము రెడీ చేసేసాము. పెళ్లి కూతురిని తీసుకొని మేము అందరం వెళ్ళి హాల్లో రెడీ అవ్వి అక్కడ మీకు డైరెక్ట్ పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని చూపిస్తాం. ఓకేనా అండి? పెళ్లి కూతురు ఇదిగోండి, పెళ్లి కూతురు మంచి స్లీప్లో ఉంది. షీ ఈజ్ ఇన్ డీప్ స్లీప్. ఇదిగోండి వాళ్ళ అక్క. ఇది దీనికి పెళ్ళి అయిపోయింది. రెండో పిల్లాడండి, పెద్ద పిల్లడు పడుకున్నాడు. వీడు వాళ్ళ చూశారు కదా, మా అక్క 4ంటికి చేస్తుందండి ఈ పనులన్నీ, కడుక్కుంటుంది. ఇంకా పనమ్మే వస్తుందన్నా కూడా మన ఇంటి పని మనమే చేసుకోవాలి వద్దు అని చాలా ప్రేమగా తన కూతురు కోసం అంట్లు తవ్వుతుందండి. అంట్లు కూడా కాదు, దేవుడు సామాన్ తవ్వుతుందండి ఈ టైంలో. వీడు లెగిసిపోయాడండి మా ప్రాణాలకి. సో చూస్తున్నారు కదా మా హడావిడి. ఇప్పుడైతే స్వర్ణ గ్రాండ్ హాల్లోనేనండి డెకరేషన్. ఇది మా ఇంట్లో పెళ్ళికొడుకు వచ్చినప్పుడు నీట్గా ఉండాలి కదా అని కొంచెం డెకరేషన్ చేసామండి. సో చూస్తున్నారు కదా, దీనిదైతే మొత్తం ప్రమేయం తినిదేనండి. కర్మ, కర్త, క్రియ, డైరెక్షన్ మొత్తం కథ కూడా ఏమేదండి. హాయ్ హాయ్.
వైజాగ్ నుంచి పెళ్లి కూతురు కోసం పెళ్లి కొడుకు వచ్చేసాడండి. ఇక వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడ విడుదలిచ్చారు, అక్కడ దిగిపోయారు. కానీ పెళ్లి కొడుకు మాత్రం పెళ్లి కూతురు కోసం దొంగతనంగా చూసేద్దామని చెప్పి పాపం ఆనందంతో వచ్చేసారు. కానీ ఆశలు నిరాశలు అయిపోయినాయండి పాపం పెళ్లి కొడుక్కి. నేను దొంగతనంగా పక్క నుంచి అలా వీడియో తీస్తున్నా, అయినా కానీ గమనించేశారు అల్లుడు గారు. సో ఇప్పుడైతే పాపం ఒక 10 నిమిషాల పాటు అలానే నుంచున్నారు, అదేమో బయటకు వస్తుందేమో చూద్దామని. అది అప్పుడే నిద్రలోకి వెళ్ళిందండి, లేపినా లేదు. ఇంకా అప్పుడే కదా పడుకుంది, అప్పుడు దాకా అలసిపోయింది పాపం. అల్లుడు గారి ఆశలు నిరాశలు అయిపోయినాయి. కానీ భలే ఆట పట్టించామండి, అప్పుడే దొరికారు. ఇక అందరం కలిసి ఎంతసేపు ఆట పట్టించామో అసలు పాపం. అంటే శ్రావణ మాసం కదా, ఇక ఏ వారమైనా ఖాళీ ఉండదు. ఏమండి మళ్ళీ వెనక్కి వెళ్తారండి? ఏంటి దేనికి వచ్చా? అవునా, వర్కౌట్ అవ్వలేదు. మంచి డీప్లో ఉంది. ఇదిగోండి మా బావగారు అండి, మా పెళ్లి కూతురి నాన్నగారు. సో ఇక్కడ ఇప్పుడు జస్ట్ ఎంగేజ్మెంట్ జరిగిన పిక్స్ అన్ని పెడుతున్నానండి. ఈ ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకా పెళ్లి కూతురు రెడీ అయిపోయిందండి, చూసారుగా ఓవరాల్గా. ఇదిగోండి పెళ్లి కూతురు. తన శారీ కానీ, తన శారీ మీద ఆ బ్లౌజ్ డిజైన్ కానీ, నగలు కానీ మొత్తం మా అక్క సెలెక్షన్ అండి. ఇదిగోండి మా అక్క, మా కూతుర్లు ఇద్దరు, ఇది నేను, నా కూతురు, చిన్న కూతురు. ఇదిగోండి మా అక్క ఫ్యామిలీ. మీ అందరి బ్లెస్సింగ్స్ మా అమ్మాయికి ఇవ్వండి, మా చిన్న కూతురికి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.